ఒక ఊరిలో రంగయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అలాగే అతడు ఒక పాలు వ్యాపారి కూడా. అతడు చాలా మంచివాడు. అతడి శత్రువులు కూడా ఇంటికి వచ్చినా వారికి భోజనం పెట్టి పంపించేంత మంచితనమున్నవాడు. ప్రతిరోజు పెద్దవారికి భోజనం పెట్టేవాడు. అదే ఊరిలో వీరన్న అనే ఒక జమీందారు ఉండేవాడు. అతడికి రంగయ్య భూమిపై కన్ను పడింది. అప్పుడొక రోజు వీరన్న రంగయ్య దగ్గరకు వచ్చి అతని ఆస్తి అమ్మమని అడిగాడు. కాని ఆ భూమి తరంగా వస్తున్న వారసత్వ భూమి కావడంతో రంగయ్య ఆ భూమిని అమ్మనని స్పష్టంగా చెప్పేశాడు. ఇది విని వీరన్నకు మితిమీరిన కోపం వచ్చింది. అక్కడి నుంచి వెళ్లిన వీరన్న నేరుగా ఊరి ఎంఆర్ఓ ని కలిసి డబ్బుతో ఇవల చేసుకుని రంగయ్య భూమిని తన పేరిట మార్చించుకున్నాడు. తరువాత రంగయ్యను పోలీసులతో అరెస్టు చేయించాడు. ఈ విషయం తెలిసి వీరన్న చాలా ఆనందించాడు. అదే ఊరిలో ఓ టీచర్ ఉండేవారు. ఆమెకు ఈ వ్యవహారం మొత్తం తెలిసింది. వెంటనే ఆమె తెలివిగా ఒక ఉపాయంతో కోర్టులో రంగయ్యకు సహాయం చేసింది. చివరకు కోర్టులో వీరన్న చేసిన మోసం నిరూపించి అతడి సర్వాస్తి కూడా ప్రభుత్వానికి జప్తు అయ్యేలా చేసింది. అంతటితో కాదు, రంగయ్యను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. రంగయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీతి: మనం ఎవరికైనా కీడు చేయాలని చూస్తే అది మనకే తగులుతుంది.